హాయ్, నేను డాక్టర్ శ్యామ్ సుందర్, ఫిజికల్ థెరపిస్ట్. ఈరోజు నేను నెక్ పెయిన్ గురించి ఈరోజు ఈ వీడియో ప్రజెంటేషన్ చేస్తున్నాను. సో దీంట్లో మనకు నెక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, రాకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తర్వాత నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు నెక్ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మెడ చుట్టూ ఉన్న కంట్రాల్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ నెక్ పెయిన్ రావడానికి లోపల ఉండే డిస్క్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, నర్వ్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, బోన్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, మజిల్స్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. సో ఈ ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఈ నెక్ పెయిన్ అనేది వస్తుంది. సో నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు పోస్టర్ సరిగా లేకపోవడం. అంటే మనం ల్యాప్టాప్ చూసేటప్పుడు ముందుకు వంగి చూడడము, ఇట్లా షోల్డర్స్ ముందుకు పెట్టుకోవడము, ఫార్వర్డ్ షోల్డర్స్ పెట్టేసుకొని చూడడము. సో తర్వాత గ్యాడ్జెట్స్ ఏదైనా చూసినప్పుడు ఇలాగా దగ్గరికి పెట్టుకొని చూసినప్పుడు కానీ, మనం బాగా బెంచ్ చేసి చూసినప్పుడు కానీ, లేదంటే స్లీపింగ్ పోస్చర్ అనేది సరిగా లేనప్పుడు, పిల్లోస్ అనేది కొంచెం డబల్ ఎత్తుగా ఉండడానికి ఒక 2 పిల్లోస్ వేసుకొని పడుకోవడం కానీ, పడుకునే టైం, నిద్రపోయే టైంలో ఇలాంటి దీని వల్ల కూడా నెక్ పెయిన్ అనేది, అంటే పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల నెక్ పెయిన్స్ అనేది వస్తుంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ అనేది కరెక్ట్గా మానిటర్ హైట్ అనేది సరిగా లేకపోయినా, మరి మానిటర్ హైట్ కానీ కిందికి ఉన్నా, లేదంటే కనుక మానిటర్ హైట్ అనేది కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు మెడ అనేది ఇలా పైకి ఎత్తి చూసినప్పుడైనా నెక్ పెయిన్ వస్తుంది. మరి నెక్ కిందికి దించి చేసినప్పుడు కూడా ఈ నెక్ సరౌండింగ్ ఉన్న మజిల్స్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వర్టిబ్రేస్ అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లో డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తే డిస్క్ అనేది అరుగుదల రావడం కానీ, లేదంటే డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి డిస్క్ స్పైనల్ కెనాల్ నుంచి బయటికి రావడం కానీ, ఇవి ఉన్నప్పుడు కూడా డిస్క్ నెక్ పెయిన్ అనేది వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్పైనల్ కార్డ్ లో చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేదంటే ఆస్టియోపోరోసిస్ డెవలప్మెంట్ అయినప్పుడు కూడా నెక్ పెయిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అయినప్పుడు, నెక్ మజిల్స్ స్ప్రెయిన్ అయినప్పుడు, కొన్ని సర్వైకల్ ఆర్థరైటిస్ కండిషన్స్ లో, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే ఆస్టియోఆర్థరైటిస్ కానీ, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి కండిషన్స్ లో కూడా నెక్ పెయిన్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినప్పుడు కానీ, లేదంటే ఈ మెనింజైటిస్, తర్వాత క్యాన్సర్ ఇలాంటి కండిషన్స్ లో కూడా నెక్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఇవన్నీ కూడా నెక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్. ఇవి వచ్చినప్పుడు ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? నెక్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో నెక్ అనేది ఎక్కువగా ఈ మజిల్ అంతా కూడా స్టిఫ్ అయిపోయి నెక్ పెయిన్స్ అనేది బాగా, మజిల్స్ స్టిఫ్ అయ్యకపోతే ఏంటంటే నెక్ అనేది మూవ్మెంట్ కూడా తగ్గిపోతుంది. మనకు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పూర్తిగా పైకి లిఫ్ట్ చేయలేరు. సో లిఫ్ట్ చేయలేకపోవడం వల్ల నెక్ అనేది నెక్ మజిల్ స్టిఫ్ అయిపోతే ఏంటంటే నెక్ అనేది రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయి నెక్ అనేది ఇలాగే బెండ్ అయ్యే ఉంటుంది. సో వాటి వల్ల కూడా నెక్ అనేది బాగా స్టిఫ్ అవుతుంది, మూవ్మెంట్స్ కూడా రిస్ట్రిక్షన్ అనేది వస్తుంది. పెయిన్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే షార్ప్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అంటే కనుక చేతులను తిమ్మిరి రావడము, ఒక్కొక్కసారి చేతుల చెయ్యంతా మంట రావడం ఇలా ఉంటుంది. సో ఇక్కడ తిమ్మిరి మంట రావడం అనేది సర్వైకల్ స్పైన్ లో నర్వ్ను కంప్రెస్ చేసినప్పుడు ఇలాంటి తిమ్మిరి మంట ఇలాగా వచ్చేస్తుంది, చెయ్యంతా లాగుతున్నట్లు అలాగా ఉంటుంది. అది రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తుంది. కొందరికి ఏదంటే మూవ్మెంట్ మజిల్ క్యాచ్ అయినప్పుడు ఏంటంటే మనం నెక్ మూవ్మెంట్స్ అనేది రెస్ట్రిక్షన్ వచ్చేస్తుంది. సో మనకు బెండ్ చేయాలన్నప్పుడు ఏంటంటే మెడ పట్టేసేస్తుంది. సో జనరల్ గా మనం నైట్ టైం రాత్రి పడుకున్నప్పుడు మెడ పట్టేసేసింది అని అంటారు కదా, జనరల్ గా ఆ విధంగా ఉంటుంది. సో ప్రీవియస్ గా మనం చేసే స్ట్రెయిన్ బట్టించి నెక్స్ట్ డే మనం నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే మజిల్స్ ఒకటేసారి క్యాచ్ అయినట్టుంది. కానీ అది దాని ప్రీవియస్ గా ఉన్న స్టిఫ్నెస్ ఉంటుంది, మజిల్ హార్డ్ అవుతుంది. కాబట్టి నైట్ టైం అనేది స్లీపింగ్ పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల, పిల్లోస్ ఎత్తుగా ఉండడము, ఇవన్నీ రీజన్స్, మనము సరిగా ఒక సైడే పడుకోవడము, ఇవన్నీ రీజన్స్ వల్ల ఏంటంటే నైట్ టైమ్స్ పట్టేయడం, మజిల్ క్యాచ్ కావడం అనేది జరుగుతుంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ఇలాగ నెక్ పెయిన్ అనేది నెక్ మజిల్స్ అనేది స్టిఫ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఈ ఆక్సిపిటల్ రీజన్ నుంచి నెక్స్ అనేది ఈ అప్పర్ ట్రెపీజియస్, లోయర్ ట్రెపీజియస్ ఇవన్నీ ఉంటాయి. ఈ అప్పర్ ట్రెపీజియస్, స్కెలిటల్ మజిల్స్ ఎప్పుడైతే హార్డ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుందో ఒక్కొక్కసారి ఏంటంటే తలలోకి నొప్పి కూడా వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ఆక్సిపిటల్ రీజన్ అంతా కూడా మనం లాగుతున్నట్టు థ్రాంబింగ్ పెయిన్ ఉంటుంది ఇదంతా కూడా. సో ఇక్కడ హెడ్ ఏక్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ నెక్ పెయిన్. దీని కండిషన్ సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అనేసి జనరల్ గా అంటుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే పెయిన్ అనేది ఎగ్జామినేషన్ చేసినప్పుడు థెరపిస్ట్ అనేది మజిల్ పట్టుకున్న వెంటనే మీకు పెయిన్ అనేది వస్తుంటుంది. పాల్పేట్ చేసినప్పుడల్లా ఈ లక్షణాలన్నీ కూడా మనకు నెక్ పెయిన్ లో కనిపిస్తుంటాయి.
సో స్లీపింగ్ పోస్చర్ కరెక్షన్ లో ఫస్ట్ పూర్ పోస్చర్ కండిషన్స్ లో ఏంటంటే మనం జనరల్ గా ఇందాక చెప్పాను కదా, నెక్ ఈ ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది కదా. సో ఈ అమ్మాయి అనేది ఈ ఫోటోలో ఈ అమ్మాయి అనేది నెక్ అనేది బాగా ఫార్వర్డ్ చేసేస్తుంది. సో దీని వల్ల ఏంటంటే తర్వాత ఏంటంటే బ్యాక్ సపోర్ట్ లేదు, బ్యాక్ స్పైనల్ కార్డ్ కూడా బెండ్ అయిపోయింది, హ్యాండ్స్ సపోర్ట్ లేదు. సో దీని వల్ల ఏంటంటే నెక్ అనేది ఆ పొజిషన్ చూడడం వల్ల నెక్ అనేది ఫస్ట్ నెక్ పెయిన్ అనేది బాగా సివియర్ గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం సైట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్ ఈ ల్యాప్టాపే కాదు, ఎనీ గ్యాడ్జెట్స్ కూడా మనం ప్రాపర్ పొజిషన్ లో లేకపోయినప్పుడు ఏంటంటే నెక్ పెయిన్ తో పాటు సదర్ రిమైనింగ్ కండిషన్స్ ఇప్పుడు ఐ సైట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కండిషన్ లో ఏంటంటే ఎల్బోస్ అనేది స్ట్రైట్ గా ఉండాలా, హిప్ అండ్ నీ అనేది 90 degrees లో ఉండాలి, నెక్ స్ట్రైట్ గా ఉండాలి, బ్యాక్ అనేది సపోర్ట్ తీసుకున్నామనంటే ఈ వ్యూవింగ్ యాంగిల్ అనేది అట్లీస్ట్ 30 to 60 degrees మధ్య ఉన్నప్పుడు ఏంటంటే నెక్ మీద అనేది స్ట్రెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ పొజిషన్ లో ఉన్న ఇలాగా కరెక్ట్ పోస్చర్ లో ఉన్నా కూడా నెక్ పెయిన్స్ అనేది వస్తాయి. కాకపోతే ఏంటంటే ఏ కండిషన్స్ లో అయినా కూడా మనం ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేసినా కూడా మనం అనేది ఈవెన్ 1 hour or 2 hours ఒకసారి అనేది నెక్ మూవ్మెంట్స్ అనేది చేసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్ లో కానీ, లేదంటే స్టాండింగ్ లో కానీ, ఏదైనా కంప్యూటర్ మీద ఆపరేట్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే డ్రైవింగ్ కానీ, ఏదైనా ఈవెన్ ఇప్పుడు ఏంటంటే డెంటిస్ట్ ప్రతి ఒక్క ఈచ్ ప్రొఫెషన్ లో కూడా ఇలాగా కాన్స్టెంట్ గా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు డెంటిస్ట్ లో సర్జరీ చేసినప్పుడు నెక్ బెండ్ చేసేసే సర్జరీస్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఈవెన్ మనము టీచర్స్ కూడా రాసేటప్పుడు ఏంటంటే నెక్ పైకి పెట్టేసేసుకొని బోర్డు మీద రాస్తుంటారు. సో ఇలాంటి కండిషన్స్ లో ఈవెన్ మనం కుట్టు మిషన్ వేలలో కూడా, మిషన్ కుట్టే వాళ్ళలో కూడా నెక్ అనేది బాగా బెండ్ చేసేసి ఇలా చేస్తుంటారు, కుడుతుంటారు కాబట్టి. సో వాళ్ళలో కూడా అంతే, ఈ ప్రతి ఒక్కరిలో కూడా ఈ మజిల్స్ అనేది స్టిఫ్నెస్ ఉంటుంది. సో వీళ్ళంతా ఏంటంటే మనం ఎంత ప్రాపర్ పోర్షన్ లో మనం మెయింటైన్ చేసినా కూడా 1 hour 2 hours కోసారైనా మనం లేసి కొంచెం అటు ఇటు మూవ్మెంట్ చేసేసి నెక్ ను రొటేషన్స్ కానీ, సైడ్ బెండింగ్ కానీ, నెక్ రొటేషన్స్ ఇలా చేసుకున్నప్పుడు కానీ, నెక్ ఫ్లెక్షన్స్ ఫ్లెక్షన్ ఇట్లా సైడ్ బెండింగ్ కానీ, బ్యాక్ బెండింగ్ కానీ, ఇలా నెక్ మజిల్ స్ట్రెచెస్ కానీ ఇలా చేసినప్పుడు అంటే మనం అంతసేపు కూర్చున్న స్టిఫ్నెస్ అనేది కొంచెం రిడ్యూస్ అయిపోతుంది, మజిల్ మీద ఉన్న టెన్షన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఇలాగ మనం ప్రాపర్ గా మనము మజిల్ ను స్ట్రెయిన్ చేసుకుంటే ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా నెక్ పెయిన్ అనేది జనరల్ గా వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్యారీ చేసే బ్యాగ్ అనేది చూడండి, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఈ అబ్బాయి బ్యాగ్ అనేది ఈ బ్యాగ్ యొక్క ఎండ్ పాయింట్ అనేది బటక్ రీజన్ లో కింది వరకు వచ్చేసేస్తుంది. ఇది కరెక్ట్ వే కాదు. తర్వాత ఏంటంటే ఈ బ్యాగ్ కు షోల్డర్ నుంచి కిందికి వెళ్ళిపోతుంది, అంటే బిట్వీన్ ద స్కాపులర్ రీజన్ లో వచ్చేసేస్తుంది. సో ఇలా వేసుకున్నప్పుడు కానీ ఒక సైడ్ కి మాత్రమే బ్యాగ్ హ్యాంగ్ చేసినప్పుడు కానీ ఈ నెక్ పెయిన్ మీద ఎక్కువగా ఈ ట్రెపీజియస్ అని ఉంటుంది, ఈ ట్రెపీజియస్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. లోడ్ పడినప్పుడు ఏంటంటే నెక్ మజిల్ అనేది స్పాజం డెవలప్మెంట్ అయిపోయి ఈ నెక్ అంతా కూడా స్టిఫ్నెస్ డెవలప్మెంట్ అవుతుంది. సో నెక్ పెయిన్స్ కానీ, హెడ్ ఏక్ కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సైడ్ వ్యూలో చూడండి, ఈ అబ్బాయి ఈ విధంగా బ్యాగ్ అనేది కిందికి వేసుకొని ఉన్నాడు. సో ఇది బ్యాక్ అనేది సపోర్ట్ లేదు. సో ఈ కండిషన్ ఇది ప్రాపర్ గా అంటే మనం గుడ్ పోస్చర్ లో ఏంటంటే బ్యాగ్ అనేది ఈ విధంగా వేసుకోవాల్సి వస్తుంది, కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది ఉండాలి. సో ఈ సైడ్ లైన్ పొజిషన్ లో, సో సైడ్ వ్యూలో ఈ విధంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా బ్యాగ్ వేసుకున్నప్పుడు కూడా ఎంత మనం ఈ పొజిషన్ లో వేసుకొని తర్వాత ఇలా ఫార్వర్డ్ బెండింగ్ కానీ, ఫార్వర్డ్ షోల్డర్ బెండింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్ పెయిన్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా బ్యాగ్ స్ట్రైట్ గా ఇలాగా ఉండాలి, తర్వాత నెక్ స్ట్రైట్ గా ఉండాలి, షోల్డర్స్ బ్రాడ్ గా ఉండాలి. సో ఇది మనం మెయింటైన్ చేసినా ఉంటే నెక్ మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఈ పొజిషన్ లో మనం వేసుకున్నప్పుడు ఏంటంటే నెక్ అనేది ఒక వైపుకు బ్యాగ్ అంతా కూడా నెక్ మీద ప్రెషర్ పడుతుంది ఈ కండిషన్ లో. అండ్ సైడ్ కండిషన్ లో ఇప్పుడు సైడ్ ఒక హ్యాండ్ సైడ్ వేసుకున్నప్పుడు ఏంటంటే దీని వల్ల ఏంటంటే నెక్ పెయిన్ తో పాటు ఇంక్లూడింగ్ బ్యాక్ మీద కూడా లోడ్ పడుతుంది. వెయిట్ ఎక్కువ అయిపోయినప్పుడు కొంచెం మనం స్పైనల్ కార్డ్ అనేది కొంచెం టిల్ట్ అయిపోతుంది. సో మజిల్స్ అనేది కొంచెం స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే బ్యాక్ మీద కూడా లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. సో బ్యాక్ యాంగిల్ అనేది ఈ మిడిల్ లో చూసిన విధంగా కరెక్ట్ పోస్చర్ లో అనేది వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా నెక్ మజిల్స్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ కాకుండా ఉంటుంది. ఈవెన్ మనము ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ జిమ్ లో మనం చేస్తున్నప్పుడు ఏంటంటే మన బాడీ కెపాసిటీని బట్టి మనం ట్రైనర్ అనేది మనము ముందుగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్ కానీ మనము జిమ్ లో అనేది ఒక 5 kgs 10 kgs ఇలా లిఫ్ట్ చేస్తున్నాడని మన కెపాసిటీకి మించి మనం వెయిట్ ఎక్కువగా యాడ్ చేసుకున్నప్పుడు కూడా నెక్ మజిల్స్ అనేది స్టిఫ్నెస్ వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ట్రైనర్ ముందుగానే వెళ్ళేటప్పుడు మనం ట్రైనర్ మొత్తం కూడా మీ మెడికల్ హిస్టరీ కానీ, మన బాడీ కాంపోజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఫస్ట్ ట్రైనర్ కి అనేది మనం చెప్పాలి.
సో నెక్ పెయిన్ ఉండే కండిషన్స్ లో మైల్డ్ గానే ఉంది కదా అని చెప్పేసి మనము హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ యొక్క మజిల్ స్పాజమ్ ఎక్కువ అయిపోయి దాని యొక్క ప్రెజర్ డిస్క్ మీద ప్రెజర్ పడుతుంది. సో అర్లీ స్టేజ్ లోనే మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి ఏదైనా కూడా మనం జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా అంతే. స్పోర్ట్స్ లో కూడా మనం రాంగ్ షాట్స్ వేసుకోకూడదు, రాంగ్ షాట్స్ అనేది చేయకూడదు. ప్రాపర్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకొని స్పోర్ట్స్ అదే జిమ్ లో కూడా మనము వెయిట్ లిఫ్టింగ్ కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ ప్రాపర్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే జిమ్ లో అండ్ స్పోర్ట్స్ లో వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం జిమ్ లో కూడా వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే ఈ వెయిట్ అనేది లిఫ్ట్ చేయడం అనేది చేసుకోవాలి. సో సడన్ గా మనం వెయిట్ లిఫ్ట్ చేయడం అలా చేస్తే కనుక నెక్ మీద ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ మన బాడీ మజిల్స్ కి కెపాసిటీ కన్నా ఎక్కువగా వేసినప్పుడు అంటే బోన్ మీద కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంజురీ ఏంటంటే విప్లాష్ ఇంజురీస్ జనరల్ గా ఏంటంటే మనము కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకు అగైనెస్ట్ గా వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు అంటే నెక్ బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్ మూవ్మెంట్ వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా నెక్ అనేది ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా అంటే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బోన్ ఫ్రాక్చర్ అయినా కావచ్చు, లేదంటే మజిల్ అనేది ఓవర్ స్ట్రెయిన్ అయినా కావచ్చు. ఇలాంటి కండిషన్ లో కూడా మనకు నెక్ పెయిన్ అనేది వస్తుంది. ఒక్కోసారి మనం బైక్ మీద నుంచి కింద పడినప్పుడు కూడా నెక్ మజిల్స్ అనేది ఒక సైడ్ కి పడినప్పుడు నెక్ మజిల్స్ ఇద్దరు అప్పర్ బ్యాక్ మజిల్స్ కూడా స్టిఫ్నెస్ డెవలప్మెంట్ అయినప్పుడు కూడా నెక్ పెయిన్ అనేది వస్తుంది. సడన్ జర్క్స్ మనం ఈవెన్ బస్ లో కానీ ట్రైన్ లో కానీ వెళ్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే నెక్ అనేది మనం ఫార్వర్డ్ మూవ్మెంట్ చేసినప్పుడు ఇద్దరు ఇందాక చెప్పినా కదా విప్లాష్ ఇంజురీ లాగానే ఈ సడన్ జర్క్స్ వచ్చినప్పుడు కూడా మనకు నెక్ పెయిన్ అనేది వస్తుంది. స్పోర్ట్స్ నెక్స్ట్ డీజనరేటివ్ కండిషన్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్. ఈ కండిషన్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్స్ లో ఒకటి మెకానికల్ వల్ల వస్తుంటుంది, రెండవది ఏంటంటే డీజనరేటివ్ వల్ల వస్తుంది. సో మెకానికల్ అంటే ఏంటంటే మనకు యంగ్ లో ఉన్నప్పుడు కూడా 40-45 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు కూడా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు పోషన్ సరిగా లేకపోయినప్పుడు మధ్యలో యొక్క స్టిఫ్నెస్ ఎక్కువైనప్పుడు మధ్యలో యొక్క ప్రెషర్ అంతా కూడా డిస్క్ మీద పడుతుంది. సో అర్లీ స్టేజెస్ లో అనేది డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. దీన్ని అర్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. సో ఏజ్ రిలేటెడ్ చేంజెస్ లో ఏంటంటే 40-45-50 ఇయర్స్ తర్వాత ఏంటంటే బోన్ యొక్క డెన్సిటీ డెవలప్మెంట్ తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ డెవలప్మెంట్ కావడం వల్ల బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోయినప్పుడు అంటే బోన్ వీక్ అయినప్పుడు దాని యొక్క ప్రెషర్ అంతా కూడా మనకు డిస్క్ మీద పడుతుంది. సో డిస్క్ మీద పడడం వల్ల ఏంటంటే తొందరగా అనేది బోన్ అనేది ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ కావడము, డిస్క్ నేరో కావడము, ఇలాగా డిస్క్ నేరో కావడము. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువైన కండిషన్ ఏంటంటే డిస్క్ అనేది పక్కకు నరువును కంప్రెస్ చేస్తుంటుంది. ఇది నార్మల్ గా హెల్తీగా ఉండేది. సో ఎప్పుడైతే నరువు అనేది కంప్రెస్ చేస్తుందో దీన్ని సర్వైకల్ రాడిక్యులోపతి అంటారు. సో నరువును కంప్రెస్ చేయడం వల్ల చేతులకు తిమ్మిరి అనేది వస్తుంది. సో ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే ఓన్లీ నెక్ రీజన్ లో మాత్రమే పెయిన్ అనేది ఉంటుంది. సో ఆ కండిషన్ లోనే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసుకున్నామని అంటే ఈ నెక్స్ట్ స్టేజ్ అనేది ఈ సర్వైకల్ రాడిక్యులోపతి అనే కండిషన్ అంటే నర్వ్ ఇంపింజ్ అయ్యే కండిషన్ వరకు మనం వెళ్ళకోకుండా ముందుగానే అర్లీగా మనం కేర్ తీసుకున్నామంటే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రాకోకుండా ఉంటాయి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ట్ అనేది ఎక్కువగా మనము ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ మనం చదవడం కానీ ఎక్కువగా అనేది నెక్ ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇది 0 degrees ఉన్నప్పుడు ఏంటంటే మనకు నెక్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో ఈ గ్యాడ్జెట్స్ అనేది ఈ పొజిషన్ లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక నెక్ మీద ఎక్కువ ప్రెషర్ కాకుండా ఉంటుంది. సో నెక్ ను బెండ్ చేసే కొద్ది 15 degrees బెండ్ చేసినప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్లీ 12 kgs వెయిట్ అనేది ఈ స్పైనల్ కార్డ్ మీద పడుతుంది. ఇంకొంచెం ఎక్కువగా బెండ్ చేసినప్పుడు 30 degrees అనేది 0 to 30 degrees బెండ్ చేసినప్పుడు అంటే 18 kgs అనేది వెయిట్ అనేది హెడ్ యొక్క వెయిట్ అనేది స్పైనల్ కార్డ్ మీద పడుతుంది. సో అరౌండ్ 45 degrees బెండ్ చేసినప్పుడు 22 kgs అనేది ఉంటుంది వెయిట్ అనేది ఈ స్పైనల్ కార్డ్ సర్వైకల్ స్పైన్ మీద వెయిట్ అనేది పడుతుంటుంది. అరౌండ్ కంప్లీట్ గా 60 degrees వరకు మనం బెండ్ చేసినట్టే అరౌండ్ 27 kgs వరకు మన హెడ్ యొక్క వెయిట్ అంతా కూడా సర్వైకల్ స్పైన్ మీద పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అర్లీ కండిషన్స్ లో కూడా మనం జనరల్ గా ఏంటంటే ఈ పిల్లలు కానీ మనం కానీ జనరల్ గా ఏంటంటే గ్యాడ్జెట్స్ యూజ్ చేసినప్పుడు కామన్ గా ఇది గ్యాడ్జెట్స్ యూజ్ చేసినప్పుడు ఈ కండిషన్ లో మనం పెట్టుకునే యూజ్ చేస్తుంటాం. దీనివల్ల ఏంటంటే నెక్ పెయిన్ తో పాటు ఏంటంటే షోల్డర్ లో కూడా స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. షోల్డర్ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నెక్ అనేది మనం ఈ పొజిషన్ లో మనం మెయింటైన్ చేయకూడదు. ఎప్పుడే కూడా మనం గ్యాడ్జెట్స్ చూస్తున్నప్పుడు కానీ
ఏదైనా ల్యాప్టాప్ చూసినప్పుడు కానీ నెక్ స్ట్రైట్ గా పెట్టుకొని 0 degrees తో పెట్టుకొని మనం చూసుకున్నప్పుడు ఏంటంటే వెయిట్ అనేది 5 kgs వరకే పడుతుంది. సో ఇది మనం మెయింటైన్ చేసుకున్నామంటే నెక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నెక్ మజిల్స్ అనేది స్టిఫ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది పాస్ అయ్యేది కూడా సో స్ట్రైట్ గా అనేది వెళ్ళదు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ టైట్ ట్రెపీజియస్ అండ్ లీవేటర్ స్కాపులర్ మజిల్ అనేది ఎప్పుడైతే టైట్ గా ఉందంటో సో టైట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పెక్టోరలిస్ మజిల్ కూడా వీక్నెస్ అనేది ఉంటుంది. సో ఇవి టైట్నెస్ ప్లస్ ఇవి డీప్ ఫ్లెక్సార్స్ నెక్ ఫ్లెక్సార్స్ వీక్నెస్ అండ్ వీక్ రాంబాయిడస్ అండ్ లోయర్ ట్రెపీజియస్ సెరటస్ మజిల్స్ అనేది ఈ మజిల్స్ ఎప్పుడైతే వీక్నెస్ ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా అనేది నెక్ మజిల్స్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ కండిషన్ లో ఏంటంటే నెక్ మజిల్స్ ను టైట్నెస్ ను రిలీజ్ చేసుకోవడము, వీక్నెస్ ఉన్న మజిల్స్ ను స్ట్రెచ్ చేసుకోవడము, తర్వాత స్ట్రెంగ్ చేసుకోవడం ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే నెక్ అనేది నార్మల్ పొజిషన్ లో ఉంటుంది. సో ఈ పొజిషన్ ఏంటంటే ఈ పొజిషన్ లో కూడా ఏంటంటే షోల్డర్ మీద ప్రెజర్ పడుతుంది. సో ఈ కండిషన్ లో స్లైడ్ లో నెక్ అనేది ఫార్వర్డ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఫార్వర్డ్ పొజిషన్ లో ఇలా ఉండడం వల్ల అంటే ఈ ఏరియాలో ఉండే మజిల్స్ అంతా కూడా స్టిఫ్నెస్ డెవలప్మెంట్ అవుతుంది. ఇది కామన్ గా ఏంటంటే మనం పడుకున్న ఇందాక చెప్పినట్లు పిల్లోస్ ఎక్కువ పెట్టుకొని పడుకున్న కండిషన్స్ లో కూడా ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం గ్యాజెట్ చూసినప్పుడు కూడా ఇలా మజిల్ అనేది టైట్నెస్ ప్లస్ మజిల్ అనేది కొన్ని వీక్నెస్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది. సో ప్రాపర్ పొజిషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. దీన్నే మజిల్ క్రాస్డ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనం ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, నెక్ పెయిన్ కాకుండా ప్రికాషన్స్ అనేవి ఏమేమి తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనం మెయిన్ గా ఎకనామిక్స్ అనేది ఫాలో కావాలి. ఇన్ వర్క్ స్టేషన్ లో మనం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కరెక్ట్ గా ఇంట్లో అనేది ప్రాపర్ పొజిషన్ అనేది మనం చూసుకోవాలి. సో ల్యాప్టాప్ ఏదైనా డెస్క్టాప్ అనేది కరెక్ట్ గా మరీ లోయర్ లేకుండా మోడరేట్ రేంజ్ లో మనం పెట్టుకోవాలి. ఐసైట్ లెవెల్ లో పెట్టుకోవాలి. 180 degrees లో మన సైట్ మాత్రం మనం చూసినప్పుడు 30 to 60 degrees నెక్ బెంచ్ చేసుకొని 30 to 60 degrees యాంగిల్ లో మాత్రమే మనం చూడాల్సి వస్తుంది. మళ్ళీ పూర్తిగా ఇలా కిందికి చూడకూడదు, పూర్తిగా తల పైకి ఎత్తేసి చూడకూడదు. మీడియంగా ఈ యాంగిల్ లో వచ్చే రకంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే షోల్డర్స్ స్ట్రైట్ గా ఉండాలా, నెక్ స్ట్రైట్ గా ఉండాలా, ఎల్బోస్ షోల్డర్ ప్లస్ ఎల్బో అనేది స్ట్రైట్ గా మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందాక చెప్పాను కదా ఇవి మనం చూసే గ్యాజెట్స్ పొజిషన్ పట్టించి ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసినట్లు స్ట్రైట్ గా ఉంటే 0 degrees ఉన్నప్పుడు ఏంటంటే 5 kgs మాత్రమే పడుతుంది. 60 degrees ఉన్నప్పుడు అంటే పూర్తిగా మనం బెండ్ చేసినప్పుడు ఏంటంటే సర్వైకల్ స్పైన్ మీద ఎక్కువగా ప్రెజర్ అనేది పడుతుంది. సో ఇవి మనము 0 degree అనేది ఉండే విధంగా అంటే మనం స్ట్రైట్ గా నెక్ పెట్టుకొని ఇలాగా గ్యాజెట్స్ చూసే విధంగా మనము చేసుకున్నామంటే ఈ నెక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. ప్రతి పనికి కూడా మనము నెక్ లో వంచి ఎక్కువగా చేయకోకుండా మనం నియర్ బై అన్ని పెట్టుకున్నామంటే అంటే మన వర్క్ రిలేటెడ్ అన్ని కూడా ఒక నియర్ బై పెట్టుకున్నప్పుడు ఏంటంటే మరీ ఎక్కువగా నెక్ అనేది మూవ్మెంట్ అనేది చేయకూడదు. నెక్ ఎక్కువగా రిపీటెడ్ నెక్ మూవ్మెంట్స్ చేసిన కండిషన్స్ లో కూడా నెక్ మజిల్స్ అనేది స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ గా మనము ఎక్సర్సైజ్ అనేది తీసుకోవాలా. సో ఏదైతే మనం ప్రోటీన్ ఫుడ్ కూడా కరెక్ట్ గా తీసుకోవాల్సి వస్తుంది. సో స్ట్రెచెస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా చేయాలి. సో నెక్స్ట్ పిల్లో పెట్టుకున్నప్పుడు కూడా 2 పిల్లోస్ లేకుండా పిల్లో పొజిషన్ కూడా కరెక్ట్ గా పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే ఎక్కువగా హైట్ ఉన్న పిల్లోస్ పెట్టుకుంటుంటారు, సోఫాలో పడుకోవడం కానీ ఇలాగా చేస్తున్నారు. సో దానివల్ల కూడా నెక్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో తిన్ను పిల్లో మాత్రమే పెట్టుకోవాలి. సర్వైకల్ పిల్లో మాత్రమే అంటే సర్వైకల్ రీజన్ లో మాత్రమే మనకు పిల్లో అనేది ఉండే రకంగా చూసుకోవాలి. నెక్ హెడ్ వరకు పిల్లో అనేది ఉండకూడదు. సో హెడ్ వరకు పిల్లో ఉన్నప్పుడు ఏంటంటే హెడ్ అనేది ముందుకు బెండ్ చేస్తాం. హెడ్ వరకు నెక్ బెండ్ చేసినప్పుడు ఏంటంటే నెక్ అనేది బెండ్ అయిన కొద్ది ఏంటంటే ప్రెజర్ అంతా కూడా నెక్ సర్వికల్ స్పైన్ మీద పడుతుంది. సో మనం పిల్లో అనేది నెక్ కు మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే పోస్టరల్ చేంజెస్ అనేది చేసుకుంటూ ఉండాలి. షోల్డర్స్ బాగా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. అబ్డామినల్ మజిల్స్ ను తర్వాత నెక్ మజిల్స్ ను కూడా స్ట్రెచ్ చేస్తూ స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే డయాగ్నోసిస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మెడికల్ హిస్టరీ అనేది ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినప్పుడు కరెక్ట్ గా మనం కమ్యూనికేషన్ చేసే దాన్ని బట్టి డాక్టర్స్ మనకు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే మనము
డాక్టర్స్ దగ్గర పోయినప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసేది కరెక్ట్ గా ఉండదు. కొంతమందికి ఏంటంటే నెక్ పెయిన్ అనేది చెప్పేసేస్తారు, నెక్ అంతా లాగుతున్నట్టు చెప్తుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు ఏంటంటే షోల్డర్ లో పెయిన్ ఉన్నప్పుడు కూడా నెక్ పెయిన్ అనేది ఉంటుంది, నెక్ పెయిన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనం చెప్పే నెక్ డయాగ్నోసిస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మెడికల్ హిస్టరీ అనేది మనము డాక్టర్ దగ్గర పోయినప్పుడు ప్రాపర్ గా మనం కమ్యూనికేట్ అనేది డాక్టర్ తో చేయాల్సి వస్తుంది. సో నెక్ లో పెయిన్ వస్తుందా, చేతులకు తిమ్మిరి వస్తుందా, ప్రీవియస్ గా ఏదైనా మనం ఇంజ్యూరీ జరిగిందా, లేదంటే ఎప్పటి నుంచి ఆ పెయిన్ వస్తుంది, మన మెడికల్ హిస్టరీ అనేది మనము అక్యురేట్ గా చెప్తేనే డాక్టర్ అనేది కరెక్ట్ గా మనకు డయాగ్నోసిస్ చేయగలుగుతారు. సో ఓన్లీ నెక్ లోనే వస్తుందా, లేదంటే నెక్ నుంచి చేతులకు తిమ్మిరి వస్తుందా, లేదంటే షోల్డర్ లో ఏమైనా ప్రీవియస్ గా ఇంజురీ జరిగిందా, షోల్డర్ లో ప్రీవియస్ గా ఇంజురీ అయిన కండిషన్స్ లో కూడా నెక్ మజిల్స్ అనేది స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో మనము హిస్టరీ అనేది మెయిన్ గా కరెక్ట్ గా చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ లో సో ఫిజికల్ థెరపిస్ట్ డాక్టర్ అనేది ఆర్థోపెడిషన్ గానీ మనం ఫిజికల్ గా నర్వ్ కంప్రెషన్ ఉందా లేదా అనేది చూసి దాని మీద సో సర్వైకల్ స్పైన్ లో ఎక్కడైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే నర్వ్ కంప్రెషన్ అయిందా అనేది సో టెస్ట్లు ఉంటాయి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ లో మనకు నెక్ పెయిన్ అనేది ఎక్కడ ఉంది, టెండర్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయా, అప్పర్ ట్రెపీజియస్ లోనా, లోయర్ ట్రెపీజియస్ లో ఉందా, ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయా, ఓన్లీ స్పాజం డెవలప్మెంట్ అయిందా అనేది ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ లో అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఈ నెక్ కు స్పెషల్ టెస్ట్ ఉంటుంది. సో స్పర్లింగ్ కంప్రెషన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ స్పర్లింగ్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్ ఇవి చేసేసి ఏదర్ నెక్ లో రేడియేటింగ్ పెయిన్ ఏమైనా ఉందా లేదా అనేది చెప్పేసి చూస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్స్రే చూస్తారు. ఎక్స్రేలో ఏదైనా ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది నార్మల్ స్పైన్ అనేది ఇలా ఉంటుంది, వర్టిబ్రే డిస్క్ మధ్య ఇలాగా ఉంటుంది, గ్యాప్ అనేది ఉంటుంది. ఇలా సర్వైకల్ స్పైన్ అనేది కర్వేచర్ అనేది షీ షేప్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే కనుక ఈ డీజనరేటివ్ చేంజెస్ డెవలప్మెంట్ అయినాయంటే అప్పుడు ఏంటంటే సర్వైకల్ స్పైన్ అనేది స్ట్రైట్నింగ్ అవుతుంది, ప్లస్ ఈ ఆస్టోపాయిడ్స్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంది. డిస్క్ దగ్గర నుంచి ఆస్టోపోన్ అనేది బోన్ స్పోర్ట్స్ అనేది డెవలప్మెంట్ అయిపోయి సో ఇది నేరో అయిపోతుంది, డిస్క్ స్పేస్ అనేది నేరో అయిపోతుంటుంది. సో ఇలాంటి కండిషన్లు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే ఓన్లీ లోకలైజ్డ్ మాత్రమే ఉంటుంది. సో అగ్రివేట్ అయినప్పుడు ఏంటంటే కనుక కంప్రెషన్ లెవెల్స్ అనేది మనం చిన్న దాంట్లో మనం చూసుకోలేదంటే చిన్నదే కానీ మనం వదిలేసేసినప్పుడు ఏంటంటే ఏదైతే ఎక్కువగా నర్వ్ స్పేస్ కంప్రెషన్ అయితే స్పేస్ నేరో ఉండేది. హౌ టు డయాగ్నోసిస్ అనేది సో మెడికల్ హిస్టరీ మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మనం కరెక్ట్ గా అనేది మనం కమ్యూనికేట్ అనేది డాక్టర్ కు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయనప్పుడు ఏంటంటే నెక్ లో పెయిన్ వస్తుందా, లేదంటే నెక్ లో నుంచి ఓన్లీ నెక్ ఏరియాలో ఒకటి వస్తుందా, నెక్ లో నుంచి చేతులకి ఏమైనా తిమ్మిరి వస్తుందా, మంట వస్తుందా అనేది మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మనం ఎక్స్ప్రెషన్ అనేది చేయాల్సి వస్తుంది. కొందరికి ఏంటంటే ప్రీవియస్ గా షోల్డర్ లో ఇంజూరీ అయిన కండిషన్స్ లో మనం అవి చెప్పుకోకుండా ఓన్లీ నెక్ లో మాత్రమే పెయిన్ ఉందని చెప్పేసి చెప్పినప్పుడు ఏంటంటే మనం షోల్డర్ లో ఇంజురీని మనం క్యూర్ చేసుకోకుండా డైరెక్ట్ గా నెక్ పెయిన్ గురించి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయితేనే నెక్ లో కూడా ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అవుతుంది. సో ఇంజురీని ఫస్ట్ షోల్డర్ జాయింట్ లో ఇంజురీ ఉన్నప్పుడు అది ఫస్ట్ మనం పాజిటివ్ హిస్టరీ అనేది కూడా మనం ఎక్స్ప్రెషన్ అనేది మెయిన్ గా చేయాల్సి వస్తుంది డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. డాక్టర్ గారు ఇట్లా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా మజిల్ స్పాజం ఉందా, ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తారు. సో అది ఏ ఫైబర్స్ దగ్గర ఉన్నాయి, ఎంత లెవెల్లో ఉంది, మూవ్మెంట్ అనేది రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎంత డిగ్రీస్ లో ఎంత యాంగిల్ లో వస్తుంది అనేది ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ లో టెస్ట్ చేస్తారు. తర్వాత ఈ స్పెషల్ టెస్ట్ అనేది నెక్ సర్వైకల్ స్పైన్ కు సంబంధించిన స్పెషల్ టెస్ట్ స్పార్లింగ్ టెస్ట్ కానీ కంప్రెషన్ టెస్ట్ కానీ చేసేసి నర్వ్ కంప్రెషన్ ఎంత లెవెల్లో ఉంది అనేది చూస్తారు. సో తర్వాత నెక్స్ట్ మనకు అవసరమైతే ఎక్స్రే అనేది చూస్తారు. ఎక్స్రేలో బోన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత సాఫ్ట్ టిష్యూ మీద ఎంతవరకు ప్రెషర్ ఉంది అనేది అది ఒక సర్వైకల్ కర్వ్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా అనేది ఇవన్నీ మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. ఇంకా అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఎంఆర్ఐ కానీ తర్వాత సిటీ స్కాన్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. నర్వ్ కంప్రెషన్ లెవెల్స్ అనేది ఎంతవరకు నర్వ్ కంప్రెషన్ అయింది, స్లిప్పర్ డిస్క్ అనేది ఎంత ఉంది అనేది ఏంటనేది ఈ ఎంఆర్ఐ స్కాన్ లో కానీ తర్వాత సిటీ స్కాన్ లో కానీ తెలుస్తుంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా ఈ రెండు డయాగ్నోసిస్ లో ఎంఆర్ఐ సిటీలో మనకి ఇన్ఫెక్షన్స్ లెవెల్ ఎంత ఉంది, బోన్ యొక్క రప్చర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఫైనల్ గా మనం ట్రీట్మెంట్ అనేది నెక్ పెయిన్ కు ట్రీట్మెంట్ అనేది ఏం చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే కోల్డ్ ప్యాక్ అనేది అప్లై చేయాలి. ఇనిషియల్ స్టేజ్ అంటే అక్యూట్ కండిషన్స్ లో మనకు ఈ రోజు జిమ్ కు వెళ్ళేసి వచ్చాము, కొంచెం మధ్యలో అనేది స్ట్రైన్ అయింది, ఇమీడియట్ గా ఏంటంటే అది అక్యూట్ కండిషన్స్ లో విత్ ఇన్ 1 వీక్ లోపల మనకు ఏదైనా పెయిన్స్ వచ్చిన కండిషన్స్ ఏంటంటే కనుక
మనం కోల్డ్ ప్యాక్ పెడితే కనుక మీకు ఇమీడియట్ గా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మనం క్రానిక్ కండిషన్స్ లో ఆఫ్టర్ 15 days తర్వాత మనకు పెయిన్ అనేది వస్తుందని అంటే, సో లైట్ గా పెయిన్ మనం అప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం కేర్ తీసుకున్నప్పుడు హాట్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు బెటర్ గా ఉంటుంది. ఈ కోల్డ్ ప్యాక్ ఉన్నటువంటి హెడ్ ఏక్ వస్తున్నప్పుడు బాగా థ్రాంబింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిపిట్ నుంచి ఇదంతా కూడా మీకు థ్రాంబింగ్ లాగా హెడ్ ఏక్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఆక్సిపిట్ రీజన్ లో ఇక్కడ వెనకాల ఇక్కడ తల వెనక భాగంలో కొంచెం కోల్డ్ ప్యాక్ పెట్టుకున్నామంటూ సర్వైకల్ రీజన్ వరకు కొంచెం మనకు మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది, ఆ హెడ్ ఏక్ కూడా కొంచెం తగ్గుతుంది. సో నెక్స్ట్ అనేది హాట్ బ్యాక్ పెట్టుకుంటే కొంచెం మీకు బెటర్ గా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనము ఆర్థోపెడిషన్ లేదా ఫిజికల్ థెరపిస్ట్ నియర్ బై అనేది మనం వెళ్లాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ ఎప్పుడైనా కూడా నెక్ మజిల్ స్టిఫ్నెస్ ఉండే కండిషన్స్ లో ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం పెయిన్ వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో అంటే మనకు మైల్డ్ గా పెయిన్ రావడానికన్నా ముందు ఆ ఏరియా అనేది డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇనిషియల్ స్టేజ్ అనమాట. సో ఈ ఇనిషియల్ స్టేజ్ లోనే మనం ఏదో కోల్డ్ ప్యాక్ ఆర్ హాట్ ప్యాక్ కండిషన్ బట్టించి మన డ్యూరేషన్ బట్టించి మనం అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది. తర్వాత కొంచెం ఆయింట్మెంట్ డైక్లోఫెనాక్ ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసినప్పుడు కూడా మనకు ప్రీవియస్ డే లో మనం చేసిన వర్క్ అనేది మజిల్ అనేది రిలాక్స్ అనేది అవుతుంది. సో తర్వాత మనకు ఈ స్ట్రెచెస్ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, నెక్ ఆర్వైఎం ఎక్సర్సైజ్ అనేది ఉంటాయి. సో తర్వాత ఇవి మనం రెగ్యులర్ గా చేసుకుంటా ఉండాలి. తర్వాత పోస్చర్ కరెక్షన్, నాకు చెప్పినట్టు నెక్ ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువగా లేకోకుండా న్యూట్రల్ పొజిషన్ లో ఉంటూ మనం ఎక్కువగా మనం మూవ్మెంట్స్ అనేది ఎక్కువగా చేయకోకుండా రిపీటెడ్ గా మూవ్మెంట్స్ చేయకోకుండా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్పోర్ట్స్ లో కానీ జిమ్ లో కానీ ప్రాపర్ ట్రైనర్ తో ప్రాపర్ గా మనము ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. టెక్నిక్స్ కూడా ప్రాపర్ గా మనం యూజ్ చేసుకోవాలి. సో అలా స్పోర్ట్స్ లో కానీ ఏదైనా జిమ్ లో కానీ మనం ప్రాపర్ గా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే నెక్ మీద ప్రెజర్ అనేది తక్కువగా పడే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో అదే నెక్స్ట్ ఏంటంటే ఈ మెడికల్ ఆర్థోపెడిషన్ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. ఆర్థోపెడిషన్ కన్సల్ట్ అయితే సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండే కండిషన్స్ లో కానీ మెనింజైటిస్ కానీ టాటికోలిస్ కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే కండిషన్స్ లో ఏదైనా ఫ్రాక్షన్స్ అయిన కండిషన్స్ లో సివియర్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ ఉండే కండిషన్స్ లో సివియర్ గా ఇది హెడ్ ఏక్ రావడం కానీ తర్వాత ఫీవర్ రావడం కానీ జరుగుతుంటుంది. సో మనం చిన్నదే మనం అలా కేర్లెస్ చేయకోకుండా వెంటనే సర్జన్ న్యూరాలజీ కానీ ఆర్థోపెడిషన్ డిఫరెంట్ సిమ్టమ్స్ మట్టించి మన హెడ్ ఏక్ కూడా సివియర్ గా వస్తుంది అని అన్నప్పుడు ఏంటంటే న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. తిమ్మిర్లు కూడా వస్తున్నాయంటే న్యూరాలజీ కన్సల్ట్ కావాల్సి వస్తుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా లైట్ గా ఉన్నప్పుడు పెయిన్ కట్స్ యూజ్ చేయడం, మజిల్ రిలాక్సేషన్ మెడికేషన్స్ అనేది యూజ్ చేస్తారు. అది ఆర్థోపెడిషన్ సజెషన్ తీసుకునే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ ఫిజియోథెరపీ పార్ట్ ఆఫ్ వ్యూ లో ఎలక్ట్రోథెరపీ మిషన్స్ అనేది అప్లై చేస్తారు, మొడాలిటీస్ అనేది యూజ్ చేస్తారు. ఏదైనా ట్రాక్షన్, ఐఎఫ్టీనా, టెన్స్, అల్ట్రాసోనిక్ థెరపీ, ఏదైనా టేపింగ్, నెక్స్ట్ లేదంటే డ్రై నీలింగ్, డిపెండ్స్. ఒక్కొక్క కండిషన్ బట్టి ఒక్కొక్క మొడాలిటీ అనేది జనరల్ గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ కాలర్స్ కూడా ఏంటంటే సర్వైకల్ కాలర్స్, మనం ఎప్పుడైనా కూడా ఈ సర్వైకల్ కాలర్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏదైనా వర్క్ ఉంది, మనం ఏదైనా జర్నీ చేయాలా లేదంటే ప్రజెంటేషన్ ఇవ్వాలా, ఏదైనా అర్జెంట్ బాక్స్ ఉన్నప్పుడు కాలర్ అనేది పెట్టుకోవాలి. అలా అని చెప్పేసి కాలర్ అనేది కంటిన్యూగా మనము అప్లై చేసుకున్నప్పుడు కూడా నెక్ సరౌండింగ్ మజిల్స్ అనేది ఇంకా వీక్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే కాలర్ పెట్టుకోవడం అనేది మజిల్ సొల్యూషన్ కాదు, కాకపోతే అది ఎక్స్టెండ్ కాకుండా చూసుకోవడానికి మాత్రమే అది సర్వైకల్ కాలర్ అనేది యూజ్ అవుతుంది. మనం కాలర్ పెట్టుకున్నప్పుడు మనకు రిలాక్సేషన్ గానే ఉంది, ఈ కాలర్ రెగ్యులర్ గా పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఏదైతే ఆ కాలర్ తీసిన వెంటనే ఇంకా నెక్ పెయిన్ అనేది ఇంకా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం కాలర్ అనేది లిమిటెడ్ గానే మనం అవసరానికి మాత్రమే కాలర్ పెట్టుకోవాలా. ఆ లోపల ఉన్న మనకు ఏదైనా ప్రాబ్లం ఉంది కదా, డిస్క్ ప్రాబ్లం కానీ మజిల్ ప్రాబ్లం ఉంది కదా, ఆ మజిల్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకొని మజిల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకున్నప్పుడు ఏంటంటే మనము నెక్ మీద ప్రెజర్ ను రిలీజ్ చేసేసుకున్నప్పుడు ఏంటంటే రికరెంట్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన వీడియో మీకు మంచిగా అనిపించుంటే, సో ఇది యూస్ఫుల్ అని మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీ రిలేటివ్స్ కి యూస్ఫుల్ గా ఉంటే షేర్ చేయండి. ఓకే, ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.